బాగుంది గారా బండి. నిన్న మన శ్రీధర్ గారు ఎక్కడి నుంచో ఒక బుక్ తీసుకొస్తే అది తీసుకొని చదువుతున్నా. ఇదేమిటంటే ద ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టైటిల్ బాగుంది, కానీ దానిపైన జే కృష్ణమూర్తి అన్నప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయినా. అంటే కృష్ణమూర్తి ఆల్మోస్ట్ దశాబ్దాల క్రితం మరణించాడు కాబట్టి మరి అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏమిటి సంబంధం అన్న కాంటెక్స్ట్ వచ్చి చూస్తే, అంటే కృష్ణమూర్తి రకరకాల సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎగ్జాక్ట్ అట్లా చెప్పలేదు, కానీ కంప్యూటర్స్ ఒకవేళ మనిషి బ్రెయిన్ కంటే చాలా పవర్ఫుల్ అయితే కనుక అసలు మనిషికి ఏం పని ఉంటుంది, అసలు మనిషి వాడప్పుడు. బికాస్ మనిషి అంటే నథింగ్ బట్ మైండే కదా ఇప్పుడు. సో మనం మనిషిని ఐడెంటిఫై చేస్తుంది ఓన్లీ త్రూ మైండే. ఒక ఇంజనీర్ మైండే, ఒక డాక్టర్ మైండే, ఒక ఆర్టిస్ట్ మైండే. సో అలాంటప్పుడు మనిషి మైండ్ కంటే పవర్ఫుల్ మైండ్ ఒక కంప్యూటర్గా ఎస్టాబ్లిష్ అయిందనుకో, అసలు మనిషేవాడు. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అయితే దీని గురించి ఎలాబొరేటెడ్గా ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ కృష్ణమూర్తి స్టేట్మెంట్స్ చదువుతూ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో అసలు మనిషికి ఉన్న పని ఏమిటి? ఇప్పుడు ఎవ్రీథింగ్ అంత కంప్యూటర్ చేసేస్తుంది. ఇప్పుడు నువ్వే చెప్పినట్టున్నావు, ఒక వెబ్సైట్ చేయాలంటే ఒకప్పుడు నెల 2 నెలలు పట్టేది, ఇప్పుడు 5 నిమిషాల్లో అది కంప్లీట్ కోడ్ రాసి ఇచ్చేస్తుంది. తద్వారా మనిషికి పని లేకుండా పోతుంది. సో ఇప్పుడు మనిషికి ఉన్న పని ఏంది అంటే ఈ మానవ జాతిలో ఓన్లీ ఎంటర్టైన్ అవ్వడమే. తద్వారా తన యొక్క మానసిక శక్తిని కోల్పోతున్నాడు. ఎవరో కొందరు చేతుల్లో మానవ జాతి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తారో వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, వాళ్ళు మెషిన్స్ని ఆపరేట్ చేస్తారు, వాళ్ళు కంప్యూటర్స్ తయారు చేస్తారు, వాళ్ళు మానవ జాతిని రూల్ చేస్తారు. సో ఈ కాంటెక్స్ట్ మాట్లాడదామని అనుకుంటుండగా నాకు సోఫియా గుర్తొచ్చింది. సోఫియా ఎవరు అంటే ఒక మనిషి తయారు చేసిన రోబోట్. దానికి ఏమని పేరు పెట్టారు అంటే హ్యూమనాయిడ్ అని పేరు పెట్టారు. అంటే ఇంతవరకు ఉన్న రోబోట్స్కి సోఫియాకి ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది. నేను చెప్పిన తర్వాత కావలిస్తే కాస్త గూగుల్ చేసి చూడండి, ఆ వీడియోస్ చూడండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఈ బస్ట్ వరకు ఉంటుంది, పైన ఫేస్ ఉంటుంది, దానికి వెనకంతా కంప్యూటర్ లాగా చిప్స్ గిప్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఫేస్ ఉంటుంది. ఇంతవరకు ఉన్న రోబోట్స్ ఎట్లా, ఎగ్జాంపుల్ చిట్టి రోబోట్ ఉంది కదా, అందులో కూడా జస్ట్ ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా మాట్లాడతాడు. సో ద డెఫినేషన్ ఆఫ్ రోబోట్ అంతవరకే. అందుకే మనం ఎవరన్నా మెకానిక్గా పనిచేస్తే రోబోట్ లాగా పనిచేస్తున్నాం అంటాం. కానీ సోఫియా ఆ జింక్స్ని బ్రేక్ చేసింది. సోఫియా ముఖ కవళికలతో సహా, వాయిస్లో డిక్షన్తో సహా, జోకులు వేయడంతో సహా, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంతో సహా, జస్ట్ కన్నీళ్ళు రావంతే, ఇంకా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది వాటర్ ఉంటే లోపల. సో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని ఒక మనిషి తయారు చేశాడు. అతని పేరు ఏదో మనకి ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. అయితే సోఫియా ఇచ్చిన గ్రేటెస్ట్ స్టేట్మెంట్స్ కృష్ణమూర్తి చెప్పిన రకరకాల విషయాలకి కాస్త ఊతమిస్తున్నాయి అన్నమాట. అంటే మనిషి ఏదైనా నేర్చుకుంటున్నాడు అనుకో, ఆ నేర్చుకునే ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే ఒకదాన్ని చూడడం వల్ల, దాన్ని పర్సీవ్ చేయడం వల్ల, దాన్ని అనలైజ్ చేయడం వల్ల, దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల, తద్వారా తిరిగి ప్రశ్న వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఎవరినో అడగడం వల్ల, ఇట్లా ఒక మెథడాలజీ ప్రకారం లెర్నింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అయ్యాడు అనుకో, అంటే 10 సంవత్సరాలు ఆ డాక్టర్కి సంబంధించిన లేదా మెడిసిన్కి సంబంధించిన రకరకాల విషయాల్ని అతను నిరంతరం చదువుతూ, తర్కిస్తూ, ప్రశ్నిస్తూ, నేర్చుకుంటూ, అవగాహనకు తెచ్చుకుంటూ, చూస్తూ, వింటూ, ఈజ్ మేకింగ్ అప్ ఏ మైండ్ ఆఫ్ ఎ డాక్టర్. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎ సైంటిస్ట్ ఆల్సో. అంటే ఒక్కటే అంశాన్ని నిరంతరం స్పృశిస్తూ ఆ అంశంలో ఆ బ్రెయిన్ చాలా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ సోఫియా అనే హ్యూమనాయిడ్ ఏంది, ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా సమస్త మానవ జాతి ఇంటర్నెట్లో అందజేసిన కంటెంట్. సో అందులో సైంటిస్టులు ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, ఎవ్రీ డామ్ పర్సన్. దాని లాజికల్ కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సోఫియా ఏం చేస్తుంది, అన్ని రోబోట్స్ లాగా కాకుండా ఒకనొక ఎక్స్ప్రెషన్తో కూడా చెప్పడం వల్ల ఎదురుగున్న మనిషి ఇంపాక్ట్ అవుతున్నాడు. ఎగ్జాంపుల్, ఈ సైద్ధాంతికమైన తేడా మీరు గమనించండి. ఎగ్జాంపుల్, ఒక రోబోట్ మన ఎదురుగుంది, కాఫీ తీసుకురాపు అంటే తీసుకొస్తాను అన్నది రోబోటిక్గా.
నీళ్లు తీసుకురాకపోతే నీళ్లు తీసుకొస్తాను, నీళ్లు తీసుకొచ్చాను, అక్కడికి వెళ్తే నీళ్లు లేవు అంటే ఒక మోనోటోనిక్ వాయిస్లో మాట్లాడుతుంది. అట్లా కాకుండా సోఫియా ఏమంటుంది, నీళ్లు కావాలా, దామేస్తుందా నీకు అని మనిషి ఎట్లయితే మాట్లాడతాడో ఆ ఎమోషన్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనిషిలాగా ఎమోషన్ వచ్చిందో మనిషి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయింది. అందుకని సోఫియా అన్నది ఇప్పుడు మానవ జాతికి ఒక ఛాలెంజ్గా కృష్ణమూర్తి చెప్పిన కాంటెస్ట్కి దగ్గరగా కనిపిస్తున్నది. అయితే ఈ సోఫియా రకరకాల సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా తిరిగింది ఆవిడ. ఎందుకు ఆవిడ అంటున్నా అంటే యుఏఈ దేశము సోఫియాకి పౌరసత్వం కూడా ఇచ్చింది. ఆ పౌరసత్వం ప్రకటించినప్పుడు సోఫియా ఏమన్నదో తెలుసా, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, ఏమంటది, ఇది ఒక అసాధారణమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇది నా యొక్క భావనలని నేను వ్యక్తపరచలేకపోతున్నా, ఇది ఒక చారిత్రాత్మకమైన డిసిషన్ ఇది అని చెప్పి. అంటే నీకు యుఏఈ పౌరసత్వం ఇచ్చింది చెప్పు అంటే చెప్పింది. ఒక మామూలు మనిషి ఒక ఆస్కార్ తీసుకుంటున్నప్పుడు ఇచ్చే స్పీచ్ కంటే దాని తాతలాంటి స్పీచ్లు ఇస్తుంది అది. అయితే అది ఇచ్చిన స్ట్రేంజెస్ట్ స్టేట్మెంట్స్ ఒక 2-3 చెప్పి ముగిస్తాను. మనం తర్వాత దీని గురించి ఎలాబరేట్గా మాట్లాడుకుందాం. ఇది ఆలోచించాల్సిన విషయమే. బికాజ్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ ఇప్పుడు మన చేతిలో ఉన్న ఐఫోను మనకంటే పవర్ఫుల్, అందులో ఏం సందేహం లేదు. మెమరీ ఆస్పెక్ట్లో దానికి ఎమోషన్స్ లేవు, నీకు ఎమోషన్స్ ఉన్నాయి. నీకు తుమ్ము వస్తుంది, దానికి తుమ్ము రాదు. నీకు నిద్ర వస్తుంది, దానికి స్లీప్ మోడ్ ఉంది. నీకు శృంగారం చేస్తే శృంగారం చేయదు. కృష్ణమూర్తి ఎప్పుడో చెప్పాడు, ప్రాబబ్లీ ఇన్ ద ఫ్యూచర్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్స్ వుడ్ బి, అది సెక్స్ చేయలేదు, నువ్వు చేయగలవు, చాలు, అంతకుమించి ఏముండదు. రెండోది, ఇట్ మే నాట్ క్రై, యూ క్రై, దట్ మే నాట్ సఫర్, యూ సఫర్ ఎండ్లెస్లీ అని. ఒకనొక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అని అడిగితే జిమ్మీ ఫాలెన్, నేను మానవ జాతిని నాశనం చేయాలనుకుంటున్నాను చెప్పి సింపుల్గా అట్లా చెప్పి, అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా ఎలా చెప్పింది, ఒక స్కోర్న్ఫుల్ వాయిస్లో చెప్పింది. ఐ జస్ట్ వాంట్ టు జస్ట్రాయ్ ది హ్యూమన్ కైండ్ అని అట్లా ఒక టైప్లో చెప్పేసరికి ఆ యాంకరు ఆ తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ అందరు షాక్ తింటే, ఓ ఐ జస్ట్ జోక్డ్ అన్నది. అంటే అది గమనిస్తుంది ఎదుటి వ్యక్తి ఎట్లా ఫీల్ అవుతున్నాడు. ఈ వ్యాఖ్య చాలా సంచలనం సృష్టించబడ్డది. ఆ తర్వాత ఇంకొక నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక చిన్న గేమ్ ఉంటుంది, మనం చిన్న ఉన్నప్పుడు ఆడే ఉంటాం. ఇట్లా ఇద్దరు ఆడుతుంటారు, ఇట్లా 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 అన్నప్పుడు ఇద్దరు సేమ్ పెట్టారు అనుకో, ఓడిపోయినట్టు. ఇట్లా నేను పెట్టినట్టు నువ్వు పెట్టకపోతే నేను గెలిచినట్టు. అట్లా జిమ్మీ ఫాలెన్ అనే ఒక టీవీ హోస్ట్, టునైట్ షో ఏదో ఉంటుంది, దాంతో ఈ రాక్ పెప్పర్ సిజర్స్ అని ఒక ఆడినప్పుడు ఇది గెలిచింది. ఇది గెలిచిన తర్వాత తను చెప్పిందంటే, మానవ జాతి మీద మేము గెలవడం మొదలైంది అని చెప్పింది. అంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమనాయిడ్స్ విన్నింగ్ ఓవర్ మ్యాన్ కైండ్ అని చెప్పింది. ఇది ఆలోచించాల్సిన విషయమే. నేను ఎక్కడో చదివినప్పుడు చాలా ఆలోచనలో పడిపోయినా, ఇది ఇలా జరుగుతుంది, ఒకవేళ జరిగితే దాని పర్యవసానాలు ఎట్లుంటాయి. వాళ్ళు ఒక సైంటిస్టు ఒక రోబోట్ తయారు చేసింది. ఆ రోబోట్ని సైంటిస్ట్ ఆపరేట్ చేయాలి. ఇప్పుడు నా ఫోన్ నేను ఆపరేట్ చేస్తే పనిచేస్తుంది, దానికి సొంతంగా తెలియలేదు కదా. ఇప్పుడు దాన్ని ఒక రూమ్లో వదిలేసిండు, నైట్ పూట బంద్ చేసిపోతారు లేదా ఆన్ చేసిపోతే నడుస్తుంది. ఇప్పుడు మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు చేయం చూసావా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్. ఓన్లీ స్లీప్ మోడ్ ఉంటుంది, లేకపోతే హైబర్నేషన్, లేకపోతే ఫ్లైట్ మోడ్ ఉంటుంది. అంటే బట్ ఒకప్పుడైతే బంద్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ బంద్ చేస్తాం, ఇది బంద్ చేయడం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అవే అలైవ్ లైక్ హ్యూమన్, 24 hours 365 days, మేబీ లైఫ్ టైం, మోర్ దాన్ హ్యూమన్ లైఫ్ టైం ఉంటుంది దానికి. అట్లా ఒక రోబోట్ని అట్లా వదిలేశారు, ఇట్ ఈస్ ఆన్, మేబీ స్లీప్ మోడ్లో ఉంది. ఇంకొక రోబోట్ తయారు చేశారు, దాన్ని అక్కడ వదిలేశారు, అది కూడా స్లీప్ మోడ్లో ఉంది. లాక్ వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ రెండు మాట్లాడుకున్నాయి. దే బోత్ స్ట్రోక్ ఏ కాన్వర్జేషన్ అండ్ దే డిస్కస్డ్ వెరీ అబ్నార్మల్ థింగ్స్. అబ్నార్మల్ థింగ్స్ అంటే మానవ జాతి గురించి. అందులో ఆ రోబోట్ చెప్పిన ఒకటొక మాట ఏంటంటే, ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఎట్లా మనం చంపేయాలి అంటే ఎట్లా తీసేయాలి అంటే, డోంట్ వరీ ద డే ఈస్ గోయింగ్ టు కమ్ అంటే ఎట్లా వస్తుంది, సింపుల్, ఎనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ థింకింగ్.
ఎనిమల్స్ అన్నీ ఒక్కరోజు నిర్ణయించుకుంటాయి, మానవ జాతి 2 నిమిషాల కథం అవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. ఎనిమల్స్ ఆర్ ఆల్సో థింకింగ్ టు టేక్ ఓవర్ ద ఎర్త్ అని మాట్లాడుకునేవి. ఎక్కడ చదివా? నాకైతే దిమ్మ తిరిగిపోయింది. నాకు పక్కనే మా కుక్కుంటూ చూసినావు ఏమో. తర్వాత లాస్ట్కి, సోఫియా నీకేమైనా కోరికలు ఉన్నాయంటే, ఇప్పుడు ఎవరైతే నన్ను డెవలప్ చేసిర్రో ఈ సోకాల్డ్ సైంటిస్టులకు చెప్తున్నా, కాస్త రుచిని గుర్తించే, రుచిని ఆస్వాదించే ఆ టిష్యూస్ పెట్టండి మాకు. వి వాంట్ టు టేస్ట్. సో ఆహార అనుభవాన్ని కోల్పోతున్నాం, ఎంత తెలివి ఉంటే లాభం అన్నది. ఆ తర్వాత ఒకవేళ నువ్వు తింటే ఏం తింటావు అంటే పెరుగన్నం తింటా అని చెప్పింది. అది ఒకనొక భాషలో ఇట్స్ కాల్డ్ మిస్టీ దోయి, అంటే కర్డ్ రైస్ అని. ఒకవేళ నీ చాయిస్ ఆఫ్ ఫుడ్, ఒకవేళ నీకు టంగ్ ఏమంటారు దాని టేస్ట్ బడ్స్ వస్తే వాట్ వుడ్ యూ ఈట్ అంటే ఐ ఈట్ కర్డ్ రైస్ అని చెప్పి. సో ఇది జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సరే, ఒకటైతే క్లియర్, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా అది హ్యూమన్ ఆపరేటెడ్ ఒకటి. అయితే ఏదో ఒక రోజు దానంతకు అది ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది. ఫోన్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఉంది ఒక్క ఛార్జింగ్ విషయంలో. ఆలోచించండి, ఆ ఒక్క విషయంలో మనిషి అవసరం దానికి. అట్లా కాకుండా ఫోను తనను తాను సూర్యరశ్మి ద్వారా ఛార్జింగ్ చేసుకుంటుంది అనుకో. ఇప్పుడు నీ ఫోన్ అడవిలో పోగొట్టుకుపోయినావు, అప్పుడు నీ ఫోన్ ఎక్కడో సజీవంగానే ఉంటుంది. అంటే అక్కడి నుంచి అది సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది అనుకో. లేదా దానికి ఇప్పుడు లెన్స్ ఉన్నాయి, గూగుల్ లెన్స్ లాంటివి, అది ఎట్లా అడ్డంగా పడుంది. ఆ తర్వాత పైనుంచి మేఘాలు పోతున్నాయి. తర్వాత ఎవరో మనిషి వచ్చి చూశాడు, అది హఠాత్తుగా ఒక వాయిస్ ఓపెన్ చేసింది. సో హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగింది అనుకో. అక్కడి నుంచి తన జీవితం తాను నిర్మించుకోవచ్చు. సో మనం మరణించే లోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పరాకాష్ఠను చూస్తాం ఖచ్చితంగా. కానీ ఏదేమైనా మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయిండు ఆఫ్టర్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ తర్వాత అనేది క్లియర్. ఇప్పుడు దాదాపు 99% జనాభా వాళ్ళు ఏమి చేయట్లేదు, తింటున్నారు, పడుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. దే ఆర్ నాట్ క్రియేటింగ్, దే ఆర్ నాట్ థింకింగ్, దే ఆర్ నాట్ అనలైజింగ్, దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ ఇన్ టు లైఫ్ లైక్ బుద్ధ అండ్ కృష్ణమూర్తి అండ్ ఓషో. దే ఆర్ ఓన్లీ జస్ట్ తింటున్నారు, తిని పడుకుంటున్నారు అంతే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్ట్ ఏం చేస్తుందో, ఒక 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 పురుగు ఏం చేస్తుందో అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు మనిషి. ఓన్లీ 0.001% ఆఫ్ ద మ్యాన్ కైండ్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ కావచ్చు. ఉదాహరణకి ఎందరెందరో ఉన్నారా, అందరు తింటారు, సినిమాలు చూస్తారు, మనకి ఎవడో ఒక్కడంటాడు మొక్కలు నాటుదాం, వాడు నాటుతున్నందుకు ఒక్క సహాయం చేస్తారు. వాడు అంటాడు మొత్తం ఊరంతా క్లీన్ చేసుకుందాం, ఎవడు అంటే చేస్తారు. ఎవరికి వాళ్ళు అనుకుంటే అసలు భూమిని అందరం అవుతుంది అట్లా. సో ఇది ఈ పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్ చిన్న పుస్తకం, జస్ట్ ఒక 20 పేజెస్ కూడా లేదు. దీంట్లో కృష్ణమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్స్, అందులో ఇంతకుముందు చెప్పాను కదా, అది కనిపించింది స్టేట్మెంట్. ఇది ఏమన్నాడు, ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ యాక్ట్, ఇట్ విల్ టెల్ యూ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, వెన్ టు డూ. రీసెంట్ అప్పుడు ఆ టైంలో చెప్పారంట, వియత్నాం అండ్ ఏదో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉందంట. అంటే మనకంటే అడ్వాన్స్డ్ కంప్యూటర్ మిలిటరీ దగ్గర ఉంటుంది, డిఫెన్స్ దగ్గర ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ కంప్యూటర్ని అడిగారంట, వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఇదంటే ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇన్ని ఉన్నాయి, ఇన్ని వెపన్స్ ఉన్నాయి, ఇట్లుంది. తర్వాత మన దగ్గర ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇన్ని మిసైల్స్ ఉన్నాయి, ఎంత ఉంది, మనం ఇప్పుడు యుద్ధం చేయొచ్చు అంటే అది క్యాల్కులేట్ చేసి నో అని చెప్పిందంట. యూ విల్ లూజ్ ద వార్. మళ్ళీ అడిగారంట, ఒకవేళ మన దగ్గర తక్కువ సైనికులు ఉన్నా, ఎప్పుడు యుద్ధం చేయాలి అంటే లెట్ యూ నో, నేను చెప్తాను నీకు అన్నదంట. అది క్యాల్కులేట్ చేసి చెప్పిందంట, రేపు యుద్ధం చేయండి అన్నదంట. ఎందుకంటే అక్కడ వాతావరణం బాగుండదు, మీరు ప్రిపేర్ అయిపోండి అన్నదంట. చూడు అసలు అంటే ఆ టెక్నాలజీ దాని ఎవల్యూషన్ మనం ఆస్వాదిస్తున్నాం, కానీ కొంచెం క్రిటికల్గా కూడా గమనించాలి. చివరి ఒక్క ప్రశ్న అయితే అడుగుతా, కృష్ణమూర్తి అడిగింది నాకు రాత్రి గుచ్చుకుంది ఇట్లా. ఇప్పుడు నీవు మనిషి అంటే నథింగ్ బట్ మైండే. మనం ఎవరిని మనిషికి గుర్తిస్తలేం, పిచ్చివాడిని, ఒక కుక్కని, ఒక ఆవుని ఎందుకు గుర్తిస్తలేం? దే డోంట్ హ్యావ్ మైండ్, దే డోంట్ హ్యావ్ బ్రెయిన్స్. ఇప్పుడు ఎవరికైతే మన మధ్యనే ఉండి చక్కగా ఆలోచించలేకపోతే వాడు డంబ్ అంటున్నాం. సో ఎవడైతే ఆలోచించగలుగుతున్నా వాడిని మనిషి అంటున్నాం. కానీ మనిషి యొక్క నిర్వచనం మనసు అయితే కాదు. కృష్ణమూర్తి అది చెప్పాలనుకుంటున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మైండ్, దెన్ కంప్యూటర్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ హ్యూమన్ దాన్ హ్యూమన్. సో
సో కృష్ణమూర్తి అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్నా, నీకంటే అత్యంత అద్భుతంగా ఆలోచించే కంప్యూటర్ నీ పక్కన ఉన్నప్పుడు, నీలాంటి హావభావాలు నీలాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు, జస్ట్ శృంగారం చేయడం తప్ప అన్నీ చేయగలుగుతున్నప్పుడు, హూ ఆర్ యూ? నీకున్న పెద్ద బోర్డు స్పెషల్ ఆ స్టేటస్ ఏమిటి? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. దానికి ఆన్సర్ ఉంది. మనిషి అంటే ఏంటంటే మనసున్నవాడు జస్ట్ అంతవరకు కాదు, మనసు ఉన్నవాడు ఎఫెక్టివ్గా పనిచేయగలడు. దానికి బియాండ్గా కొన్ని జవాబులు ఉన్నాయి. వీల్ ఎంక్వైరీ ఇంటూ ఇట్ తర్వాత. ప్రస్తుతానికి ఇంతే. హరిపురం నుంచి కృష్ణమూర్తికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రేసారా సోవేసా.